లలితా సహస్రనామంలోని ప్రతి మంత్రానికి ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణంలో అర్థం తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆధ్యాత్మిక కోణంలో లలితా సహస్రనామంలోని ధ్యాన శ్లోకంలో మాణిక్య మౌలిస్ఫుర తారానాయక శేఖరం వరకు తెలుసుకున్నాం. తరువాత 2 పదాలకు అర్థాన్ని తెలుసుకుంటాం. మొదటిది మాపీన వక్షోరుహం, అలాగే పాణిభ్య మణిపూర్ణరత్న చషకం. ఇవి రెండిటికి మనం ఇవాళ అర్థాలు తెలుసుకుంటాం. అందరూ సిద్ధంగా ఉన్నారా అండి? లలితా సహస్రనామంలోని ప్రతి మంత్రానికి ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణంలో అర్థం తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేయనా మరి? ఓకే. స్టార్ట్ చేయొచ్చంటే ఓం శ్రీ మాత్రే నమః అని మెసేజ్ చేయండి. మాపీన వక్షోరుహాం అనే పదానికి ముందుగా అర్థం తెలుసుకుందాం. శ్రీ లలితా రహస్య సహస్రనామాలలో అమ్మవారి ధ్యాన శ్లోకాలలో మాపీన వక్షోరుహాం అనే పదానికి అత్యంత నిగూఢమైన అర్థం ఉందనే చెప్పుకోవచ్చు. దీనిని లౌకిక దృష్టితో కాకుండా, అంటే మెటీరియలిస్టిక్ వర్డ్తో కాకుండా ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయమైనటువంటి కోణాలలో లోతుగా మనము నేర్చుకుందాం. అంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా మనము నేర్చుకుందాం. ఆధ్యాత్మికంగా ఈ పదానికి అమ్మవారు విశ్వజనని మాతృతత్వాన్ని లలితా సహస్రనామ భాష్యంలో దీనిని అమృత పూర్ణ కలశాలుగా వర్ణిస్తారు. అంటే అమ్మవారి నుండి ప్రవహించేది కేవలం క్షీరం కాదు, అది జ్ఞాన అమృతం. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పినట్టుగా ఆ పాలు, ఆ క్షీరాన్ని తాగినందువలనే ద్రవిడ శివుడు జ్ఞాన సంబంధం గొప్ప కవి మరియు జ్ఞాని అయ్యారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి కావలసిన పోషణ, శక్తి తల్లి దగ్గర నుంచే అందుతాది. మొదట్లో బిడ్డకు కావలసినటువంటి పోషణ తల్లి యొక్క పాలు. తల్లి పాలివ్వగానే బిడ్డకి పోషణ పదార్థాలు పెరుగుతాయి. అలాగే పెరిగి పెద్దయ్యే కొద్దీ కూడా తల్లి యొక్క పోషణ శక్తి చాలా అవసరం. అదే జ్ఞాన అమృతం. అది అమ్మవారి దగ్గర నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆమెనే అన్నపూర్ణ స్వరూపిణి అని, సమస్త జీవరాశిని తన చైతన్యంతో పోషిస్తోంది అని అర్థం. ఒక కోణంలో తీసుకున్నామంటే అన్నపూర్ణ స్వరూపిణి అంటే నిరంతరం ప్రతి ఒక్కరికి ఏది కావాలనుకున్నా లేదనకుండా భోజనాన్ని పెట్టే శక్తిని అన్నపూర్ణాదేవి అంటారు. అదే ఇంకొంచెం ఉన్నతంగా ఆలోచించామంటే అన్నపూర్ణ స్వరూపిణి అంటే ప్రతి ఒక్క క్షణం మనకు జ్ఞాన అమృతాన్ని పంచే తల్లి, చైతన్యంలోకి మనల్ని నడిపించే తల్లి. అదే యోగ శాస్త్రం ప్రకారం ఈ పదం అనాహత చక్రం, అంటే హృదయ స్థానం ఉన్న చోటు. ఇది ప్రేమ, కరుణ మరియు భక్తికి కేంద్రం. అమ్మవారిని ఇలా ధ్యానించడం వలన సాధకుడిలో కరుణ అన్నది పెరుగుతుంది. ఫస్ట్ ఆధ్యాత్మిక కోణం అయింది, యోగ శాస్త్రం ప్రకారం అయింది. తరువాత మానసిక శాస్త్రం ప్రకారం కూడా చూడాలనుకుంటే మాతృత్వానికి సంబంధించిన రూపాలను ధ్యానించడం మనిషిపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలాగా? ఒక బిడ్డకు తల్లి ఒడి మరియు తన సాన్నిధ్యం అత్యంత సురక్షితమైన ప్రదేశం. అలాగే మాపీన వక్షోరుహం అని అమ్మవారిని మనం ధ్యానించినప్పుడు ధ్యానించే వాడి యొక్క మనస్సులో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో తాము ఒక శక్తివంతమైనటువంటి తల్లి జగన్మాత యొక్క రక్షణలో ఉన్నాము అనే భావన కలుగుతుంది. ఇలా సబ్కాన్షియస్ మైండ్లో మనతో ఎవరో మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారన్న భావన మనకు వచ్చిందంటే మనలో ఉన్న భయం, ఒంటరితనము దూరమైపోతుంది. ఈ ధ్యానం మాపీన వక్షోరుహం అని అమ్మవారిని ధ్యానించడం వలన మనుషులలో ఇతరుల పట్ల మరియు ప్రకృతి పట్ల నమ్మకం అన్నది ఏర్పడుతోంది. ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడగలరు. ఇప్పుడు మానసిక శాస్త్రం ప్రకారం అయింది. తరువాత జీవశాస్త్ర పరంగా అయితే, మెదడు పనితీరు పరంగా అయితే దీని విశ్లేషణ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు ఊహించలేరు. మాతృత్వానికి సంబంధించిన భావనలు మన మెదడులో హైపోథలామస్ను ప్రేరేపించి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాది. దీనినే
ప్రేమ హార్మోన్ అని కూడా అంటారు. ఇది రక్తపోటును తగ్గించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే ఛాతీ భాగంలో శరీరంలో శ్వాసక్రియకు మరియు రక్త ప్రసరణకు ఈ శబ్ద ధ్వని అన్నది మూలంగా ఉంటుంది. ఈ భాగంపై అంటే ఛాతీ భాగంపై ధ్యానం కేంద్రీకరించడం వలన శ్వాస వ్యవస్థ బలపడి శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతూ ఉంటుంది. తల్లి పాలు ఇచ్చే ప్రక్రియలో ఉండే నిస్వార్థమైనటువంటి గుణాన్ని ఈ మాపీన వక్షోరుహం అని అమ్మవారిని ధ్యానించడం వల్ల మన శరీరంలో ఉన్ని గ్రంథులన్నీ సమతుల్యంగా పనిచేస్తాయి. మాపీన వక్షోరుహం అంటే ఈ విశ్వానికి పోషకురాలు అని అర్థం. ఆమె తన అమృత జ్ఞానంతో మనల్ని ఉద్ధరిస్తోంది. ఆధ్యాత్మికంగా మనల్ని మానసికంగా భద్రంగా ఉంచుతూ శాస్త్రీయంగా మన శరీరంలోని ఆదరణ అన్న హార్మోన్లను ఉత్తేజపరుస్తోందని సైన్స్ పరంగా కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక్క మాపీన వక్షోరుహం అనే పదానికి ఎన్ని శాస్త్రాల ప్రకారము మనము చెప్పాము. మాపీన వక్షోరుహం తరువాత పాణిభ్య మణిపూర్ణరత్న చషకం లేదా పాణిభ్య మణిపూర్ణ మధుపూర్ణరత్న చషకం అనే వాక్యానికి అర్థం తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామాలలో పాణిభ్య మణిపూర్ణ రత్న చషకం, పాణిభ్యాం అలిపూర్ణ లోని పదం వెనుక ఉన్న అర్థాలను విడివిడిగా తెలుసుకుందాం. పాణిభ్యాం అంటే ఆధ్యాత్మికంగా ఇది అమ్మవారి వరద మరియు అభయ హస్తాలకు ముద్రాలకు ప్రత్యామ్నాయం. రెండు చేతులలో ఇస్తోంది అంటే ఆమె మనకు ఇచ్చే అనుగ్రహం పరిపూర్ణమైనటువంటిది అని అర్థం. సైన్స్ పరంగా మనం రెండు చేతులు మెదడులోని రెండు అర్ధగోళాలకు అంటే కుడిపక్క మెదడు ఎడమ పక్క మెదడుకు సంకేతం. అమ్మవారు రెండు చేతులతో పట్టుకోవడం అంటే మన యొక్క ఆలోచన మరియు సృజనాత్మక రెండిటిని ఆమె సమన్వయం చేస్తోంది అని అర్థం. ఆధ్యాత్మికంగా ఇక్కడ అలి అంటే తుమ్మెదలు. మకరందం నిండిన పాత్ర చుట్టూ తుమ్మెదలు ఎలా అయితే ముసురుతుందో అమ్మవారి అనుగ్రహం అనే అమృతం కోసం జ్ఞానులైన భక్తులు అలా ఆకర్షితులు అవుతారు అని అర్థం. ఇది ఆనందలహరికి లో గుర్తు వస్తుంది. మనిషి తన పనిలో పూర్తిగా లీలమైపోయి పరవశంలో ఉన్నప్పుడు పొందే అత్యున్నత మానసిక స్థితి ఇది ఒక విజువలైజేషన్ లా కనిపిస్తుంది. మధుపూర్ణ అంటే మధువు అంటే అమృతం. ఇదే సచ్చిదానందానికి సంకేతం. అమ్మవారి చేతిలో పాత్ర ఖాళీగా లేదు, అది బ్రహ్మానందంతో నిండి ఉంది. పూర్ణమదం పూర్ణమిదం అన్నట్లుగా అమ్మవారు మనకిచ్చే జ్ఞానాన్ని సగం కాదు, అది పరిపూర్ణమైనటువంటిది. ఆధ్యాత్మికంగా చషకం అంటే పాత్ర. ఇది మన హృదయం అనే పాత్రకు సంకేతం. మన హృదయం రత్నంలా స్వచ్ఛంగా విలువైనదిగా ఉంటేనే అమ్మవారు అందులో జ్ఞాన అమృతాన్ని నింపుతుంది. ఈ పాత్రను మన మెదడులోని వెంట్రికల్స్తో పోల్చవచ్చును. అక్కడ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ప్రవహిస్తుంది. యోగ స్థితిలో ఈ ద్రవం అమృతంలా మారి శరీరమంతా శక్తిని ఇస్తుంది అని భావన. అమ్మవారు ఇచ్చే జ్ఞానం మరియు శాంతి. పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం అంటే అమ్మవారు తన రెండు చేతులతో రత్నాలతో మెరిసే పాత్రలో అమృతాన్ని నింపి మనకు అందిస్తోంది. అంటే ఆమె మనకు శారీరక దాహాన్ని, మానసిక దాహాన్ని, శారీరక దాహం అంటే కోరికలు, మానసిక దాహం అంటే జ్ఞానాన్ని ఏకకాలంలో తీరుస్తోంది. ఎంత చక్కగా అండి! చిన్న పదాలలో అమ్మవారు మనల్ని ఎంతగా ప్రేమ కరుణిస్తున్నారు చూడండి. కాబట్టి లలితా సహస్రనామాలను ప్రతి ఒక్క నామానికి అర్థం తెలుసుకుంటూ చదివామంటే అమ్మవారి యొక్క జ్ఞాన అమృతం మనకు అందిస్తున్న జ్ఞాన అమృతాన్ని ఒక్క చిటికెడు కూడా వదలకుండా మనం స్వీకరించవచ్చండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.